పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియుల సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ తపస్కాల 2వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నాం. అది ఒక క్రైస్తవ కుటుంబం. ఆ కుటుంబంలో ఆ ఇంటిలో వారికి కలిగిన ఏకైక సంతానం. ఆ కుమారుణ్ణి వారు చాలా అల్లారుముద్దుగా పెంచి ఉన్నారు. ఈ అల్లారుముద్దుతనం చేయటం ద్వారా ఆ బిడ్డకు భయభక్తులు కానీ, ప్రార్థన కానీ, విశ్వాసం కానీ, దైవభయము కానీ, పాపభీతి కానీ, దేవాలయానికి వెళ్ళటం కానీ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ కానీ, పెద్దల పట్ల గౌరవం కానీ ఏమాత్రం ఇసుమంతైనా ఉండేది కాదు. చాలా చిల్లరగా తిరిగేటటువంటి వాడు, తాగుబోతనంతో జీవించేటటువంటి వాడు, విచ్చలవిడిగా ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. అలాంటి ఆ వ్యక్తి అనేకమైన వ్యసనాలకు కూడా గురవుతున్నాడు. యవ్వన ప్రాయంకి వచ్చాడు. ఆ వ్యక్తికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే ఆ వివాహాన్ని తలపెట్టిన తర్వాత వివాహ శిక్షణా సదస్సుకు రావాలి. వివాహ శిక్షణా సదస్సుకు వచ్చాడు. అయితే దాన్ని తప్పించుకోవటానికి అతడు శతవిధాల ప్రయత్నాలు చేశాడు. నేను జాబ్ చేస్తున్నాను, నాకు లీవ్ ఇవ్వట్లేదు కనుక చాలా కష్టం అండి, ఏదో ఒకటి చేసి నాకు సెలవు ఇప్పించండి అని చెప్పేసి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి అవకాశము దొరకలేదు. కనుక ఇక చేసేదేమీ లేక ఆ శిక్షణా సదస్సులో పాలుపంచుకున్నాడు. ఆ యొక్క శిక్షణ సదస్సులో కూర్చోలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు, రెస్ట్లెస్గా ఉన్నాడు. చేతిలో ముందు పుస్తకం ఉంది, దాంట్లో సెల్ ఫోన్ పెట్టుకొని ఇక చాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక అసహనంతో ఉన్నాడు, చిరాకుతో ఉన్నాడు, ఎప్పుడైపోతుందా అని చెప్పేసి ఆ రీతిగా ఉన్నాడు. ఇక రాత్రిపూట పడుకునే సమయంలో దాదాపు అర్ధరాత్రి దాకా చాటింగు, మాటలు, అనేకమైన వీడియోలు చూస్తూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్లాసులు జరిగే సమయంలో కూడా చాలాసార్లు బయటికి పోవటం, లోపలికి రావటం, టాయిలెట్కి వెళ్ళటం, బయటికి పోవటం, లోపల రావటం, ఈ తీరుగా చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, నేటి జనరేషన్, నేటి యువత సోషల్ మీడియాలో జరిగేటటువంటి కావచ్చు, లేకపోతే వ్యర్థమైనటువంటి కావచ్చు, ఇండైరెక్ట్ జోక్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఆనందాన్ని ఇచ్చే భాషతో, పదజాలంతో ఉన్నటువంటి వాటి కావచ్చు, కైపెక్కించే లేకపోతే మానసికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే, ఉద్రేకాలను ఇచ్చేటటువంటి, ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాటిని చూడటానికి నేటి యువత తహతహలాడుతూ ఉంది. వాటిని ఆలకించడానికి, సంభాషించడానికి, గంటల తరబడి మాట్లాడటానికి ఉపయుక్తముగా ఉంది. కానీ దేవుని వాక్కును ఆలకించడానికి కానీ, దేవాలయంకు రావటానికి కానీ, దేవాలయంలో వాక్య సందేశాన్ని ఆలకించడానికి కానీ ఏమాత్రము కూడా సిద్ధముగా లేరు. ఏమాత్రం ఆసక్తి కానీ, దప్పిక కానీ లేరు. ఈనాటి శుభవార్తలో ప్రభువైన దేవుడు తన కుమారుని చూపిస్తూ ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయన మీరు ఆలకించండి అని దైవస్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక క్రైస్తవుడుగా మనము దేవుని యొక్క మాటను, క్రీస్తు స్వరాన్ని, దైవ స్వరాన్ని ఎంతవరకు వింటున్నాం, ఎలా వింటున్నాం, ఎంత సమయం కేటాయిస్తున్నాం, ఏ రీతిగా దానిని ఆలకిస్తున్నాం, మననం చేసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం, దానిని జీవిస్తున్నామో ఈనాడు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సోదరులారా, నేటి మొదటి పట్టణములో దేవదేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. మారు మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ సౌకర్యాలు ఏంటి, పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నటువంటి సంభాషణలు ఒక్కటి లేదు. కనుక ఆయన మాట చొప్పున వెళ్ళిపోయాడు. చూపించు దేశానికి వెళ్ళాడు, విధేయించాడు, లోబడ్డాడు. అందుకే విశ్వాసానికి తండ్రి అయ్యాడు, జాతులకు తండ్రి అయ్యాడు. ప్రియమైన సహోదరి సోదరులారా,
ఈనాటి శుభవార్తలో ప్రభు తండ్రి దేవుడు తన కుమారుణ్ణి వినమంటున్నాడు. ఆయన మాటలను ఆలకించండి, ఆయన వెంబడించండి, ఆయన ఆలకించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక పరిశుద్ధ గ్రంథములో మనము వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ మనం ఏ తీరుగా వాక్యాన్ని ఆలకిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, ఆ వాక్యాన్ని జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం సెలవిస్తుంది ఏమని? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించుట యందు చురుకుదనము కలిగి ఉండండి, మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శించండి, త్వరపడి కోపింపరాదు అంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఆలకించుటలో చురుకుదనము, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక మెలకువతో, జాగరూకతతో, అప్రమత్తతో, నిరీక్షణతో, చురుకుదనముతో ఆలకించండి. ఎందుకనగా ఆలకించుట యందు, ఈ ఆలకించుట ద్వారా నీవు బలపడతావు. జీవం వైపుకు, జ్ఞానం వైపుకు, పరలోకం వైపుకు, పరిశుద్ధత వైపుకు, రక్షణ వైపుకు నువ్వు రాబడుతావు. ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తలుల కార్యములో మనం దీన్నే చదువుతున్న 16వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతిగీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి, ఆలకించుచుండిరి. పౌలు శిలాసులు అర్ధరాత్రి వేళ, తోటి ఖైదీలు మనకెందుకు వచ్చిందిలే, ఏందో పాడుకోవాలా, ఏందో వినపడతా ఉండే, మనకెందుకు వచ్చిందిలే, మనం రిలాక్స్గా పడుకుందాము అనిలే. కనుక తోటి ఖైదీలు ఆ స్తుతి గీతములను, ఆ ప్రార్థనలను వారు 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 శ్రద్ధగా ఆలకించుచుండిరి. కనుక ఆ స్తుతి ప్రార్థన, ఆ పౌలు శిలాస్తులు స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, మహిమపరుస్తుండగా, ఆరాధిస్తుండగా పెద్ద భూకంపం, చెరసాల గోడలు బ్రద్దలయ్యే, సంఖ్యలు తెగిపడిపోయి ఉన్నాయి. వారు ఆలకించుండగా గొప్ప అనుభూతిని పొందుకున్నారు. జైలు అధికారి అనుకున్నాడు, ఇక అందరూ పారిపోయినట్టే, ఇక నాకు చావు తప్పదని చెప్పేసి తనను తాను పొడుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పౌలు శిలాసులు వారించి ఉన్నారు. అందరు ఇక్కడే ఉన్నా, ఎవరు పారిపోలేదు అని చెప్పేసి అభయం ఇచ్చినప్పుడు అతను కూడా నేనేం చేయాలి, ఆయన కూడా రక్షణ పొందటానికి ఆతృతతో ఉన్నాడు, ఉత్సాహంతో ఉన్నాడు. నాకు తెలియచేయండి, నేనేం చేయాలి అని వినటానికి, ఆలకించటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే వాళ్ళు చెప్పి ఉన్నారు 31వ వచనంలో, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అట్లా చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడును అని పలికారు. దాన్ని ఆలకించిన ఆ వ్యక్తి తనతో పాటుగా తన కుటుంబం అంతా కూడా దేవుని రక్షణలోనికి వచ్చింది. కనుక ఆలకించుటలో చురుకుదనము కలిగి ఉండమని పరిశుద్ధ గ్రంథం మనం సెలవిస్తూ ఉంది. పేతురు యాకోబు యోహానును తీసుకొని ప్రభు ఉన్నతమైన పర్వతంకి వెళ్ళాడు, తాబోరు పర్వతంకి. ఆయన ప్రార్థన చేసుకోవటానికి ఆయన యోర్దాను నదిలో ఇదే స్వరాన్ని విన్నాడు. ఇదే స్వరం వినిపించింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి ఆనందిస్తున్నాను, ఈయనను వెంబడించండి, ఈయన స్వీకరించండి. ఇక్కడ ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మీరు ఆలకించండి. తన బహిరంగ పరిచయ జీవితం ముందు తండ్రి యొక్క సమ్మతి, తన యొక్క శిలువ శ్రమల మరణానికి సంసిద్ధమవుతున్న సమయంలో తండ్రి నుంచి సమ్మతి పొందుకుంటున్నాడు. ఇక్కడ మోషే, ఎలియాలు ఇద్దరు కూడా ప్రభుతో సంభాషిస్తూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఏలియా ప్రవక్తల సమాజాన్ని, ప్రవక్తల పరంపరను, ప్రవక్తల సాంప్రదాయాన్ని సూచిస్తున్నాడు. వీరిద్దరు కూడా ధర్మశాస్త్రములో, ప్రవక్తల ప్రవచనములో ప్రభుని గురించి వ్రాయబడినటువంటిది. లేఖనాలు ఏ విధంగా నెరవేరబోతున్నాయో, సంపూర్ణం కాబోతున్నాయో వాటన్నిటిని వివరిస్తూ వాటిని నెరవేర్చబోతున్నవాడా, లేఖనాలను సంపూర్ణం చేయబోతున్నటువంటి వాడా అని ఆ ఇద్దరు కూడా ఆ క్రీస్తును బలపరిచి ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాటి ఈ గొప్ప ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం, మీరు నా కుమారుణ్ణి ఆలకించండి, వెంబడించండి, స్వీకరించండి అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ లోకములో ఏదన్నా పిచ్చి జోకులు వినటానికి కానీ, సినిమా సాహిత్యాలు వినటానికి కానీ, లేకపోతే డబుల్ మీనింగ్ జోకులు వినటానికి కానీ, లేకపోతే పిచ్చాపాటి మాట్లాడటానికి కానీ ఆసక్తి ఎక్కువ లోకానికి, నేటి యువతరానికి, నేటి సమాజానికి. గంటల తరబడి కూర్చుంటూ తాగుడు దగ్గర కూర్చోవటము, మోరిళ్ళ దగ్గర కూర్చోవటము, ఇంకా ఇళ్ళ దగ్గరను అక్కడక్కడ కూర్చొని గంటల తరబడి పిచ్చాపాటి మాట్లాడుకోవటం, ఏదైనా తగాదలైనప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు, ఇంకేదైనా జరుగుతున్న సమయంలో, గలాట జరుగుతున్న సమయంలో, కొట్లాట జరుగుతున్న సమయంలో గంటల తరబడి వాళ్ళు తిట్టుకునేది, వాళ్ళు కొట్టుకునేది, గంటల తరబడి ఆ బూతులను, ఆ మాటలను, ఆ సంభాషణలను నిద్రపోకుండా ఆలకిస్తూ ఉంటారు. కానీ ఒక అర్ధగంట అయినా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, దేవునితో సంభాషించడానికి, దేవుని స్వరాన్ని వినటానికి నేటు మక్కువ చూపలేకపోతున్నారు, ఆసక్తి చూపించలేకపోతున్నారు. దప్పిక లేకుండా ఉంది ప్రియమైన సహోదరి సోదరులారా. కనుక ఈనాడు పిచ్చి జోకులు కానీ, పిచ్చి సంభాషణలు కానీ మనం చూసినట్టయితే లక్షల వ్యూస్ వస్తూ ఉన్నాయి, మిలియన్ వ్యూస్ వస్తూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి పొట్టుమని 1000 మంది 2000 మందికి కూడా లేదు, ఆసక్తి లేదు. దేవుని వాక్యాన్ని ఆలకించటానికి, దాని యొక్క చైతన్యాన్ని పొందటానికి, బలపడటానికి, జీవం వైపుకు, పరలోకం వైపుకు, పరిశుద్ధత వైపుకు పరుగెట్టడానికి శ్రద్ధ కానీ, ఆసక్తి కానీ లేదు ప్రియమైన సోదరి సోదరులారా. కనుక ఉత్తమమైన నిర్ణయాలు కుటుంబంలో జరగాలి, బిడ్డల్లో జరగాలి. అలాంటి పెంపకములో దేవుని వైపుకు, దేవుని వెలుగు వైపు నడిపించేటటువంటి నిర్ణయాలు జరగాలి. లూకా శుభవార్తలో 10:39 మనం చూసినట్లయితే, యేసు పాదాల చెంత కూర్చొని మరియా వినుచుండెను, ఆయన ఆలకించుచుండెను, శ్రద్ధగా ఆలకించుండెను. ప్రభు మరియతో నీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, అది నీ నుండి తీసివేయబడదు. ప్రియమైన సోదరి సోదరులారా, కుటుంబ జీవితములో, బిడ్డల పెంపకములో ఉత్తమమైన నిర్ణయాలు ఉన్నాయా? వాళ్ళకి కావాల్సిన అనేకమైన వస్తువులు, సెల్ ఫోన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, నగలు కావచ్చు, అనేకమైనవి వారి భవిష్యత్తును గురించి, వారికి కావాల్సిన, వారు డిగ్నిఫైడ్గా ఉండటానికి, సమాజంలో మంచి స్టేటస్ కలిగి ఉండటానికి అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నా, అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నా. ఈ భౌతికమైన శరీరానికి, ఈ లోకపరముగా వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తినివ్వటానికి ఏడ దిగులు చెందుతారో, ఏడ నీరసించిపోతారో, ఏడ బిక్కమొక్క వేసుకుంటారని చెప్పేసి ముందుగానే అన్నీ ఆలోచిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కానీ దేవుళ్ళో బలపడటానికి, వాక్యంలో బలపడటానికి, పరలోకం వైపుకు, పరిశుద్ధత వైపుకు అడుగుడటానికి, జీవం వైపుకు, వెలుగు వైపుకు పరిగెట్టడానికి నిర్ణయాలు జరుగుతున్నాయా? కనుక ఉత్తమమైన నిర్ణయాలు ఉన్నాయా లేదా నువ్వు పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్టయితే, ఇశ్రాయేలు పనిపిల్ల నామానుకు సమాచారం ఇచ్చింది. ప్రవక్త ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఆ యొక్క పనిపిల్ల యొక్క మాటలను విని యోర్దాను నదిలో ప్రవక్త మాట చొప్పున 7 సార్లు విని ఉన్నాడు, ఆలకించాడు. తర్వాత జరిగే సంభాషణలో అక్కడికి ఎందుకు వెళ్ళాలి, దమస్కులో లేవా, ఇక్కడ అక్కడికంటే గొప్ప నదులు లేవా అని మొదట ఆయన తిరస్కరించినప్పటికి కూడా మరలా అతను సముదాయించి, ఆయన ఏమైనా గొప్ప పనులు చెప్పాడా, ఆయన ఏమన్నా కష్టతరమైన పనులు చెప్పాడా, మరలా ఆయన్ని సముదాయించినప్పుడు అతను వెళ్ళి 7 సార్లు మునిగి తన కుష్ఠంను పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు పనిపిల్ల చేసినటువంటి ఆ యొక్క చిన్న త్యాగం, చొరవ తీసుకొని వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడు పక్షాన, ఇశ్రాయేలు దేవుడు, ఆయన యొక్క ప్రవక్త, ఆయన నామమును, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని చూరగొన్నటువంటి ఆ పనిపిల్ల మార్గనిర్దేశం చేస్తూ ఉంది. ఒక బానిస పిల్ల, పనిపిల్ల దేవునికి వైపుకు మార్గనిర్దేశం చేస్తుంది. అక్కడికి వెళ్ళండి, స్వస్థత దొరుకుతుంది, జీవం దొరుకుతుంది, అక్కడ వెళ్ళి ఆయన చెప్పిన మాట వినండి, ఆలకించండి అని మార్గనిర్దేశం చేసింది. ప్రియ సహోదరుడా, నీ బిడ్డలను మార్గనిర్దేశం చేస్తున్నావా? జీవం వైపుకు, రక్షణ వైపుకు, స్వస్థత వైపుకు, దివ్య సంస్కారాల వైపుకు, జీవాన్ని ఇచ్చే
రక్షణనిచ్చే దివ్య సప్రసాదం వైపుకు మార్గనిర్దేశం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. చదువుల వైపు చూపిస్తున్నావు, హోటళ్ళ వైపుకో, సినిమాల వైపుకో, అనేకమైనటువంటి వాటికి మార్గనిర్దేశం చేస్తున్నావు. ఇలా పైకి రా, ఈ ఉద్యోగం చేయి, ఈ బిజినెస్ చేయి, ఇదిగోను ఈ వ్యాపారం, ఇది నేర్చుకో, అది నేర్చుకొని అనేక మార్గనిర్దేశాలు చేసే నీవు దేవుని వైపుకు, దేవుని వాక్యం వైపుకు, బ్రతికించే మాట వైపుకు మార్గనిర్దేశం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కనుక దేవుని యొక్క బిడ్డలుగా బలపరచాలి, నడిపించాలి. లోకపుత్రులుగా, సైతాను పుత్రులుగా, అపవాదికి వారసులుగా నీవు తయారు చేయకూడదు. కనుక లోకము నీ బిడ్డలను చూసి, నిన్ను చూసి ఇది లోకస్తుల కుటుంబము, ఇది చీకటి కుటుంబము, ఇది పాప కుటుంబం అని వేలెత్తి చూపకూడదు. ఇది దైవికమైన కుటుంబం, ఇది ప్రార్థనా కుటుంబం, ఇది స్తుతుల కుటుంబం, ఇది స్తోత్రముల కుటుంబము, ఇందులో మంచి దొరుకుతుంది, వీళ్ళు మార్గనిర్దేశం చేస్తారని అందరిని కనుగొనేలా, నీ చెంతకు వచ్చేలా, నిజదేవుని గురించి వినేలా ఉండాలి తప్ప తప్పుదో పట్టించే విధముగా, నిన్ను చూసి దాటిపోయే విధముగా, పారిపోయే విధముగా ఉండకూడదు. ప్రేమైన సోదరి సోదరులారా, యోహాను సువార్త 8:47 వాక్యం సెలవిస్తుంది, దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటను ఆలకించును. దైవికమైనటువంటి మనసు గలవాడు, ఉన్నతం వైపుకు తిప్పబడినటువంటి జీవితాలు దేవుని మాటను ఆలకిస్తాడు. లోకం వైపు తిప్పబడే జీవితాలు, లోక ఆనందాల కోసం తిప్పబడే కాదు, నేడు పుట్టి రేపు గతించబోయే సుఖాల కోసము తిప్పబడే జీవితాలు ఎంత మాత్రము వెలుగు చెంతకు రాలేవు. పరలోక వైపు, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపుకు అవి తలెత్తి చూడలేవు. కనుక నీ కుటుంబం, నీవు దేవుని సంబంధమా, పరలోక సంబంధమా, ఆత్మానుసారంగా జీవించే కుటుంబమా, ఉన్నతం వైపు తిప్పబడే కుటుంబమా, లేక లోకం వైపుకు, లోకస్తుల వైపుకు, లోకులతో కలిసేటటువంటి కుటుంబమా? ప్రేమైన సోదరులారా, జ్ఞాపకం చేసుకోవాలి. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును అని సెలవిస్తుంది. యోహాను సువార్త 10:27 మనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరమును వినును, నేనును వాని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈనాడు ఆదివారం నాడు గంట కొట్టినప్పుడు, మైకున్నప్పుడు చలించినటువంటి కుటుంబాలు, ఏమాత్రం స్పందము లేనటువంటి కుటుంబాలు, హృదయాన్ని, మనస్సును, చెవులను మందము చేసుకునేటువంటి వ్యక్తులను, కుటుంబాలను అనేకమైన చూస్తూ ఉన్నాం. అదే ఒక ముఠా మేస్త్రో లేకపోతే ముఠా నాయకుడు పిలిస్తే పడిబడిగా వస్తున్నా అని చెప్పేసి పరిగెత్తేటటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఏ స్వరానికి, పొట్టకూటి కోసమా, ఈ లోక సంపాదన కోసమా, ఒక్క పూట తిండి కోసమా, ఒక్క పూట సంపాదన కోసమా దేవుని వాక్యాన్ని ఆలకించటానికి నిర్లక్ష్యం చేస్తున్నావా? లోక స్వరాన్ని వింటూ పరిగెత్తున్నావా? లేక దేవునితో మాట్లాడటానికి, దేవునితో ముచ్చటించటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రభువా, నాతో మాట్లాడండి అయ్యా, నేను ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాను. నా బ్రతుకుకు అవసరమైంది ఏమిటో, నా జీవితానికి అవసరమైంది ఏంటో, నా కుటుంబానికి అవసరమైంది ఏంటో, నా రక్షణకు అవసరమైంది ఏంటో నువ్వు నాతో మాట్లాడయ్యా, నీ చిత్తమేంటో నాకు తెలియచేయి, నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియచేయ్యా అని అడిగే స్థితిలో ఉన్నావా? సామెయేలు మొదటి గ్రంథం 3:9 చూసినట్లయితే సామెయేలు పలుకుతున్నాడు, ఆనతిమ్ము, మాట్లాడుము, ఈ దాసుడు ఆలకించుచున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని చెంతకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది తీసేయండి, అది తీసేయండి అనేటువంటి ప్రార్థనలు కాదు. దేవుని స్వరాన్ని విని దాని ప్రకారము దేవునితో సంభాషించు. నీ జీవితానికి అవసరమైనది, నీ బ్రతుకుకు అవసరమైనటువంటిది, నీ యొక్క రక్షణకు అవసరమైనది ఆయన నీతికి తెలియజేస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏదో నీకు అవగతం చేస్తాడు. దేవుని యొక్క చిత్తం ఏమిటో నువ్వు స్పష్టముగా తెలుసుకోగలుగుతావు. కనుక ఆనతిమ్ము, ఈ దాసుడు ఆలకించుచున్నాడు అని సామెయేలు పలికాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తలుల కార్యములో 10:44-46 మనం చూసినట్లయితే, పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చెను. ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చెను. పేతురు యొప్ప నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు
అన్యులపై కూడా వినుచున్న వారిపై అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. వినుచున్న వారిపై అన్యులపై సైతము పరిశుద్ధాత్మ వారిపై దిగివచ్చుతాన్ని అందరూ చూచి ఆశ్చర్యం చెందారు. కనుక వినుట వలన, ఆలకించుట వలన ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత అనుగ్రహ వరప్రసాదాలు, ఎంత పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఎంత దైవికమైన వ్యక్తిగా మారిపోతావు. వెలుగు పుత్రుడుగా మారిపోతావు, ప్రకాశపుత్రుడుగా మారిపోతావు, దేవునికి సంబంధించిన వాడిగా మారిపోతావు, దేవునికి లోబడుతావు, దేవుని విధేయిస్తావు, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తావు. లేదని లోకాన్ని వినేవాడివైతే, లోకపరమైనటువంటి ఆలోచనలతో, జోక్స్తో, పిచ్చాపాటితోనే దాన్ని నింపుకోవటానికి, దాన్ని ఆలకించటానికి కృతనిశ్చుడవైతే నువ్వేం విత్తుకుంటావో అదే కోసుకుంటావు, ఆ ఫలసాయాన్నే కోరుకుంటావు, దానినే నీ జీవితంలో భాగము చేసుకుంటావు. ప్రియమైన సోదరి సోదరులారా, హెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పు, ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులు ఆలింపుడని. మీరు ఎండిన ఎముకలతో ప్రభు పలుకులు, ప్రభు మాటలు ఆలించండి అని చెప్పుడు. యావే ప్రభుడునైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ప్రవచనము చెప్పగా, ఎండిన ఎముకలను ఆలించండి అని ఆదేశించగా, మీరు ఆలించనని చెప్పగా అవి ఊపిరిని పోసుకున్నాయి, చర్మాన్ని పోసుకున్నాయి, అది జీవాన్ని పోసుకొని ఉన్నాయి, అవి బ్రతికి ఉన్నాయి. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క వాక్కును ఆలకించుట ద్వారా నీ జీవితములో ఎండిపోయిన బ్రతుకులు, వాడిపోయిన బ్రతుకులు, నిరాశ నిస్పృహల చేత, సమాజము చేత చిత్కరించబడినటువంటి ఆ యొక్క మనస్తత్వాలు కావచ్చు, అలాంటి పరిస్థితులను కావచ్చు, నువ్వు అధిగమించగలుగుతావు, జయించగలుగుతావు. కనుక ప్రభు చెంత కూర్చొని ప్రభు వాక్కును ఆలకించడానికి కృతనిశ్చుడుగా ప్రియ సహోదరి సోదరులారా, లోకము చేత, లోక సంభాషణ చేత, సినీ సాహిత్యాల చేత, లోకపరమైన జుగుప్సాకరమైన వాటితో, చెత్తతో రోజంతా నింపుకొని ఉన్న ఎడలా దానిని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, పకటకల్లాగా అనుకుంటూ ఉంటావు, అదే వాటి ఊహల్లోనే నీవు జీవిస్తూ ఉంటావు. జీవితాన్ని భ్రాంతితో నీవు గడుపుతావు తప్ప జీవముతో ప్రభు యొక్క వెలుగుకు సాక్షులుగా నీవు జీవించలేవు. కనుక ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు, వాడిపోయిన పరిస్థితులు, సన్నగిలిన పరిస్థితులు, నిరాశ నిస్పృహ కలిగిన పరిస్థితులు దేవుడు లేవనెత్తడా, జీవం పోయడా, నీ జీవితాన్ని ఉద్ధరించడా, నీ జీవితాన్ని ఆయన చేపట్టి లేపడా, ఎంతటి దీన పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి పాపపు రొచ్చులో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తడా. ప్రియ సహోదరుడా, ఆయన మాటను విను, ఆలకించు, విశ్వసించు. ఆలకించుట యందు చురుకుదనము కలిగి ఉండు. ప్రభు నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి అది ఆ వాక్యంలోని శక్తిని, మర్మాన్ని, చైతన్యాన్ని, వాగ్దానాన్ని నీవు గ్రహించు. ఆ వాక్కు నిన్ను పుటం వేస్తుంది, సమ్మెట వలె రాళ్ళను బద్దలుగా చేస్తుంది, నిప్పు వలె దహింపజేస్తుంది, నీలో ఉన్న మచ్చను, మరకను, ముడతను శుద్ధి చేసి పవిత్రునిగా చేస్తుంది, కార్యోన్ముఖునిగా చేస్తుంది, కార్యదక్షత కలిగినటువంటి జీవితానికి నిన్ను సంసిద్ధము చేస్తుంది. కనుక ప్రభు అంటున్నాడు, ఈయనను ఆలకించండి, ఈయనను స్వీకరించండి అని ప్రభు ఈనాడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు అనేక మంది ఆయన వెంబడించినటువంటి వారు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన వెంబడించిన ముందు చాలామంది ఎవరు వింటారు ఈయన మాటలు? ఎవరు వింటారు? ఈయన మాటలు కఠినముగా ఉన్నాయని తిరస్కరించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనంలో ఆయన శిష్యులు అనేకులు ఈయన మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని
తృణీకరించి ఉన్నారు. ఈనాడు దేవాలయములో ప్రసంగాలు వినటానికి ఎవరూ ఇష్టముగా లేరు. లేటుగా పూజకు రావటము, పెళ్ళిళ్ళైనా లేకపోతే ఫంక్షన్లైనా 11కో 12కో వచ్చేసి ఆ ప్రసంగం చెప్పేవాళ్ళు ఎవరండి, 10 నిమిషాలు చాలు, ఎక్కువ వద్దులే అని చెప్పేసి ముచ్చటించుకోవటం, ప్రసంగం గురించి ఎక్కువ చెప్పిన వారిని తిట్టుకోవటాలు, ఈ రీతిగా వాక్యం పట్ల, దివ్య పూజాపల్లి పట్ల ఎటువంటి సిద్ధపాటు కానీ ఆయుత్తము కానీ లేకుండా ఏదో తూతు మంత్రముగా నెట్టివేసేటటువంటి వాళ్ళు, దాన్ని ఆ విధంగా కొనసాగించే వాళ్ళు చాలామంది. కానీ గంటల తరబడి భోజనాలు చేయటానికి కానీ, గంటల తరబడి విందులతో వినోదాలతో కూర్చోటానికి కానీ ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ చాలా ఓపిక వస్తుంది వినటానికి, అక్కడ పిచ్చాపాటి మాట్లాడుకోవడం, నవ్వుకోవటానికి, జోకులు వేసుకోవటానికి చాలా ఆనందం, చాలా సంతోషం, ఏ నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు. కానీ దేవాలయంలో కూర్చోటానికి, దేవునితో గడపటానికి మాత్రము ఏమాత్రము కానీ ఆసక్తి కానీ, దప్పిక కానీ, చురుకుదనము కానీ లేనటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. కనుక ఆనాడు ప్రజలు ఈయన మాటలు కఠినంగా ఉన్నాయి, ఎవడు ఉంటాడని ఆయనను తృణీకరించారు. ఈనాడు దేవాలయాలకు కూడా బోసిపోతూ ఉన్నాయి. కూర్చోటానికి సిద్ధంగా లేరు, ఆరాధించడానికి సిద్ధంగా లేరు, మోకరించడానికి సిద్ధంగా లేరు. పౌలు శిలాసులు అర్ధరాత్రి వేళ స్తుతిస్తుండగా, అర్ధరాత్రి వేళ మోకరించి స్తుతిస్తూ ఆరాధిస్తుండగా వారు ఆలకించుచున్నారని తోటి ఖైదీలు వినుచుండిరి. అర్ధరాత్రి వేళ వినుచున్నారు. ఈ సోదర, నీవు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేయని అవసరం లేదు, అర్ధరాత్రి వేళ అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి జీవితంలో, నీ రోజువారీ జీవితంలో కొద్ది సమయమైనా ప్రభుతో గడుపు. ఆయన మాట్లాడే మాటలను ఆలకించు. ప్రభు నాతో మాట్లాడయ్యా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నా జీవితానికి, నా బ్రతుకుకు అవసరమైందని నువ్వు తెలియచేయ ప్రభువా, నన్ను నడిపించయ్యా, నా చేయి పట్టు నడిపించు ప్రభువా అని నీవు ప్రార్థించినట్లా దేవుడు నీకు గమనాన్ని నిర్దేశిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఆలకించడమే కాకుండా వినుటయని ఆత్మవంచన చేసుకోకుండా దాన్ని ఆచరించటానికి ప్రయత్నించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనకు సెలవిస్తుంది, వినుటయే అని ఆత్మవంచకం చేసుకునకుడు, దాన్ని ఆచరించండి, ధ్యానించండి, ప్రార్థించండి. ఆ వాక్య వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించండి. ఆ వాక్కు నిర్దేశించినట్టుగా ఆ వాక్య ప్రకాశములో జీవితాన్ని పరిశీలించుకొని ఆ గద్దింపును, హెచ్చరికలను స్వీకరించి దాన్ని పాటించటానికి, జీవించటానికే కృతనిశ్చయులు కండి. కనుక ఆయన వాక్కును ఆలకించి పాటించువాడు తొట్టిల్లడు, కింద పడిపోడు, నాశనము చెందడు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనములో, కుమారులారా నా పలుకులు ఆలకించండి, నా ఆజ్ఞలను పాటించువాడు సుఖములను బడయుతాడు. కనుక ఆలకించుటని ఆత్మవంచన చేసుకోకుండా వాటిని ఆచరించడానికి, దాన్ని జీవించటానికి కృతనిశ్చయులకండి. కనుక ఆలకించి పాటించు వారిని దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడో. అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడి ఉన్నాయి. వారికి ఆయుష్ను దయచేస్తానంటున్నాడు, వారికి న్యాయాన్ని కొని తెస్తానంటున్నాడు, దీర్ఘాయుష్ను ప్రసాదిస్తానంటున్నాడు, అనేకమైన క్షేమాన్ని దయచేస్తాను, సమాధానం దయచేస్తాను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 19వ వచనములో, కనుక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు విషయములను ఆసక్తితో అనుసరించుదము. కనుక సత్యము, నీతి, క్షేమము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటము అనేవి మీ సంభాషణలుగా పెట్టుకోనండి. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోనండి, ఒకరినొకరు బలపరుచుకోనండి, ప్రార్థించండి, గద్దించండి, హెచ్చరించుకోండి, ఒకరికి క్షేమం కోసం ఒకరు బ్రతకండి. వీటినే మన సంభాషణలుగా, వీటినే మన యొక్క ఆలోచనలుగా, వీటినే మన యొక్క పరస్పర సంభాషణలుగా పెట్టుకుందాము. దాన్ని పెట్టుకొని కలిగి జీవించండి అని పునీత పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సోదరి సోదరా, ఈనాటి పఠనాల ద్వారా ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం, నా కుమారుణ్ణి ఆలకించండి, ఆయన మాటను వినండి, ఆయన మాటను ఆలకించువాడు, పాటించువాడు
పొరబడడు, కింద పడిపోడు, తొచ్చిల్లడు, నాశనము చెందడు. వాడు రూపాంతరం చెందుతాడు. పాత జీవితము నుండి రూపాంతరం అంటే ముఖము రూపము కాదు, జీవితం, హృదయం మార్పు, మనస్సు మార్పు, వ్యక్తిత్వము మార్పును సంతరించుకుంటాడు. పరలోక వైపు, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపుకు, ఉన్నతం వైపుకు తిప్పబడతాడు. ఎవరైతే ఆ ప్రభు యొక్క వాక్కును ఆలకిస్తారో, పాటిస్తారో, జీవిస్తారో అట్టి జీవితాలు లేవనెత్తబడతాయి, రూపాంతరం చెందుతాయి. అనేక మంది పునీతులు దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి రూపాంతరం చెందారు. అనేక మంది దొంగలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి వారు పవిత్రులయ్యారు. వ్యభిచారులు పవిత్రులయ్యారు. నక్సలైట్లు దేవుని వైపుకు మరలారు. అనేక మంది తాగుబోతులు, తిరుగుబోతులు, అనేక మంది దేవునికి లోబడి ఆయన వాక్కును ఆలకించి పాటించడం ద్వారా, ఆయన విధించడం ద్వారా, ఆయన స్వరానికి తమ జీవితాలను దాసోము చేయటం ద్వారా, ఆ యొక్క వాక్కును ధ్యానించి మననం చేసుకొని ఆ వాక్య ప్రకారము తమ జీవితాలను మలుచుకోవటం ద్వారా ధన్యులై ఉన్నారు. మరి ప్రియ సహోదరుడా, నీవు దేవుని యొక్క వాక్కును ఆలకించుటలో శ్రద్ధ ఉన్నదా? చురుకుదనం ఉందా? ఆసక్తి ఉన్నదా? దప్పిక ఉన్నదా? నీవును రూపాంతరము చెందినటువంటి క్రైస్తవుడుగా మారటానికి సిద్ధముగా ఉన్నావా? లేక అదే రీతిగా ఎలా ఉన్నావో సంవత్సరాల తరబడి అలా ఉండటానికే, అలా కొనసాగటానికే, లోకాన్ని వినటానికే, లోకానందాలు బతకటానికే, లోకానికి దాసమవటానికే నీ జీవితాన్ని నడిపిస్తున్నావా? పరిశీలన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కరుణ పూసుకుందాం, ప్రార్థించుదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్ర పర్వతంపై పేతురు, యాకోబు, యోహానులను వారి ముగ్గురికి మీరు మహిమతో ప్రత్యక్షపరచినట్లే మా హృదయాలలోనూ మీ మహిమను ప్రత్యక్షపరచండి. ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఇతని మాట ఆలకించండి అన్నటువంటి పరలోక స్వరము వినిపించబడినట్లే మేమును మీ కుమారుడు యేసు వాక్యమును ఆలకించి ఆచరించినట్లు కృపను దయచేయండి. పవిత్ర పర్వతం మీద నీవు రూపాంతరం పొందినట్లే మా హృదయాలను కూడా రూపాంతరము చెందింపచేయమని మేము బ్రతిమాలుకొనుచు ప్రార్థించుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినలా ఇతరులతో పంచుకోగలరని, వారిని కూడా ఆత్మీయంగా బలపరచుటకు దోహదపడగలరని, మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.